ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. చూడండి నాన్న, పరిశుద్ధ జీవ గ్రంథంలో నుండి మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా ఒకసారి చదువునానా. నేను మరలా లాస్ట్ సెక్షన్ లో జ్ఞాపకం చేసి 3వ వచనం నుండి ఈరోజు 16వ వచనం వరకు ఒకటే కంటెంట్ గురించి, విధవరాండ్ర గురించి దేవుని సంకల్పంలో ఉన్న మనస్సుని మనకి తెలియచేస్తా ఉంది. చదవండి. వృద్ధిని గద్దెంపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రను పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఇది లాస్ట్ సెక్షన్ లో మనందరం కూడా నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఒక సంఘంలో దైవజనుడు ఎలాగుండాలంటే, సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా వృద్ధులైతేనేమో మరి వారిని గద్దించకుండా వారిని తండ్రిగాను భావించి, వృద్ధ స్త్రీలైతే తల్లులుగాను భావించి, యవనస్తులైతే నానా శ్రద్ధగా వినాలి, దైవజనుడి ముఖంలో చూడాలి. వృద్ధ స్త్రీలైతే పెద్దవారిగాను, యవనస్తులైతే సహోదరులుగాను, అన్నదమ్ములుగాను దైవజనుడికి ఆత్మ సంబంధమైన రిలేషన్షిప్ ని మనం చూడొచ్చు. ఇదంతా కూడా యూనివర్సల్ ఫ్యామిలీ. ప్రపంచంలో ఉన్న ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్కరూ కూడా దేవుని కుటుంబం అని మనందరం కూడా లాస్ట్ సెక్షన్ లో నేర్చుకుంటూ వచ్చాం. ఇది ఈ 5వ అధ్యాయం అంతా కూడా మనకి చాలా ఈజీగా అర్థమైనట్టుగాను చాలా సంతోషంగా ఉంటుంది. ఇది చాలా అతి శ్రేష్టమైనటువంటి భాగం. చాలా మంది ఈ 5వ అధ్యాయం విషయంలో పెద్దగా మనసు ఉండదు, దీని విలువలు కూడా పెద్దగా అర్థం చేసుకోకపోవచ్చు. కానీ ఈ 5వ అధ్యాయం పట్ల దేవుని యొక్క సంకల్పం అంతా మనం చూడొచ్చు. మరలా చెప్తున్నాను, ఇందులో ఉన్న ప్రతి వచనం, ప్రతి మాట దేవుని యొక్క సంకల్పాన్ని, సమస్తాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు చూడండి, దేవుని ఆలోచనలో ఉన్న చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని మనం చూసేటప్పుడు మనకి చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మన అతిక్రమాల చేత, పాపాల చేత శోధించబడుతూ, బాధించబడుతూ నెమ్మది లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అయితే దేవుని ప్రేమ వీటన్నిటికీ అతీతంగా ఉంటది. ఇప్పుడు చూడండి, ఏ మనిషికైనా దేవుని ప్రేమను చూస్తున్నప్పుడు ఆ ప్రేమలో ఎక్కడా శిక్షా విధి కనపడదు. ఎందుకనంటే ఆయన పాపం లేని పరిశుద్ధుడు గనక ఆయన సమస్త దోషాలు, పాపాలు, తిరుగుబాట్లు అన్నీ కూడా భరించేటువంటి దేవుడు. మనం మన పాపాలను బట్టి మరణం మనల్ని వెంటాడినప్పుడు ఆయన ప్రేమ మనకి జీవాన్ని ఇచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. నిజంగా ఈ 5వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనం నుండి 16 వచనాల వరకు, అంటే ఇంచుమించుగా 14 వచనాలు జీవ గ్రంథంలో మరి విధవరాండ్ల గురించి దేవుని సంకల్పంలో ఉన్న ఆలోచన అంతటిని కూడా మనతో మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. మీకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, వృద్ధ విధవరాళ్ళ గురించి, విధవరాండ్రను గురించి మనం బైబిల్లో సెర్చ్ చేస్తే సుమారు ఒక 100కి రెఫరెన్సులు పైన ఉంటాయండి. ఇవన్నీ ఒక విధవరాళ్ళ గురించి ఒక 100 రెఫరెన్సులు పైన జీవ గ్రంథంలో ఉంటాయి. మీరు పాత నిబంధనలో ఏ పుస్తకం చూసినా ఇంచుమించుగా కీర్తనలు కానివ్వండి, సామెతలు కానివ్వండి,
యెషయా కానివ్వండి, ఇర్మియా కానివ్వండి, ఎస్కేల్ కానివ్వండి, ఆమోస్ కానివ్వండి, పోనీ నిర్గమాకాండం, ఆదికాండం, ఎక్కడ చూసినా మీరు చూడండి విధవరాండ్ర గురించి ఎక్కువగా లేఖనం మాట్లాడుతుంది. అనాథులైన పిల్లలైనా లేక విధవరాళ్ళైనా ఈ రెండు గుంపుల గురించి ఎక్కువగా బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంటది. అంటే దేవుడు తన వాక్కును ఆయా సందర్భాల్లో ఎక్కువగా ఈ విధవరాండ్రని గురించి, అలాగే అనాథులైనటువంటి పిల్లలను గురించి దేవుని యొక్క వాక్యం మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇదంతా ఎవరెవరితో మాట్లాడుతున్నారంటే దేవుని సంకల్పంలో ఉన్న సంగతులు భూమండలం మీద విధవరాండ్ర కొరకై దేవునికి ఉన్న ఆలోచనలు, అలాగే అనాథులైనటువంటి బిడ్డల మీద ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా దేవుడే తన ప్రజలకు తెలియచేయడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఈరోజు నిజంగా ఈ విషయాలన్నీ సంఘానికి బోధించడానికి, మనందరం నేర్చుకోవడానికి దేవుని ప్రేమ మనల్ని ఎంతగానో కనికరించిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా చదివినప్పుడు మనందరికీ ఇవన్నీ అర్థమైనట్టుగానే ఉంటాయి. కానీ ఒక్కొక్క వచనం వెనుక దేవుని ఆలోచనలు చూస్తున్నప్పుడు మన హృదయాలకు బహు సంతోషం కలుగుతుంది. అంటే దేవుడు మన పట్ల ఇంత సంకల్పాన్ని కలిగి ఉన్నాడా అనేటువంటి సంగతి స్పష్టంగా అర్థమైపోతా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడుకున్నది ఏంటంటే, మీ ఆలోచనలన్నీ సరిచేసేది దేవుని యొక్క వాక్యం. మీ అంతరంగాన్ని దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్ళేది దేవుని యొక్క వాక్యం. మీ అంతరంగము, మీ మనస్సాక్షి, మీ హృదయాన్ని మోసం చేసే అపవాది చేతుల నుండి తప్పించేది దేవుని యొక్క వాక్యం. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే చీకటి గల ప్రాంతాల్లో వెలుగునిచ్చేటువంటి దేవుని యొక్క వాక్యం. కనుక మీరు ఏ స్థితిలో ఉన్నా, మీరు ఎలాగున్నా, దైవజనుడిగా నేను చెప్పగలిగిన మాట ఏదైనా ఉంది అని అంటే ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు రాత్రి మనందరికీ ఎందుకు ఈ విషయాలతో దేవుడు 14 వచనాల్లో నుంచి ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు? 5వ అధ్యాయం 3వ వచనం నుండి 5:16 వరకు 14 వచనాల్లో నుంచి ప్రభు మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ముఖ్యంగా ఆదిమ సంఘములో కూడా, అంటే అపోస్తలు సంఘాన్ని ప్రారంభించినప్పుడు కూడా ఆ ఆదిమ సంఘంలో కూడా విధవరాండ్రు గురించి రాయబడినట్లుగా పరిశుద్ధ జీవ గ్రంథంలో మనం చూడొచ్చు. మీకు అర్థం కావడానికి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదిమ అపోస్తులు సంఘ పరిచర్య ప్రారంభించినప్పుడు ఆ సంఘములో ఆ దినములలో శిష్యుల సంఖ్య శిష్యుల యొక్క సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదినము జరుగుతున్నటువంటి పరిచర్యలలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని. ఇప్పుడు చూడండి, విధవరాండ్రను చిన్న చూపు చూశారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగు సాగరి. గమనించారా? విధవరాండ్రను గురించి మొట్టమొదట అపోస్తుల ద్వారా ప్రారంభించబడిన పరిచర్యలో కూడా విధవరాండ్ర గురించి వాళ్ళని అవమానించడం, తక్కువ చూపుగా చూడడం అనేది సంఘము సహించలేదు. ఇక్కడ మనందరం కూడా ఈ 3వ వచనం నుంచి 16వ వచనం వరకు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఏంటి అంటే మొత్తం 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏంటి అనంటే సంఘము విధవరాండ్ర పట్ల ఎంత బాధ్యత కలిగి ఉండాలో చెప్తుంది. అలాగే విధవరాండ్రకు సంబంధించిన కుటుంబాలు కూడా, వారికి సంబంధించిన రక్త సంబంధులు, బంధుమిత్రులు కూడా విధవరాండ్ర విషయంలో ఎలాంటి బాధ్యతలు కలిగిన వారై ప్రవర్తించాలో కూడా రాయబడింది.
మూడవ అంశం ఏంటంటే యవ్వనస్తులైన విధవరాండ్రు దేవుని కొరకు బ్రతకొచ్చు, లేదంటే వాళ్ళు మరొక వివాహం చేసుకొని కుటుంబ జీవితాన్ని చేస్తూ బిడ్డల్ని కనొచ్చు. ఈ మూడు విషయాలు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో రాయబడ్డాయి. నేను పాత నిబంధనలోకి నేను వెళ్ళట్లేదు, ఎందుకనంటే విస్తారంగా ఉంది విధవరాళ్ళ గురించి. పాత నిబంధనలో చాలా చాలా విషయాలు రాయబడ్డాయి. కానీ ఇక్కడ మెయిన్ కంటెంట్లో ఉన్నటువంటి విషయాలు మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు దగ్గర మనందరం కూడా నేర్చుకుందాము గాక. ఆమేన్. చూడండి, ప్రాముఖ్యంగా మూడు విషయాలు ఉన్నాయి ఇందులో. ఈ మూడు విషయాలు మనం గుర్తుపెట్టుకోగలిగితే ఈ లేఖనాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఒకటి, సంఘం మీద విధవరాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతను గురించి చెప్పడం జరిగింది. రెండవది, విధవరాండ్రకు సంబంధించిన బంధుమిత్రులందరూ కూడా విధవరాండ్రైన తమ సొంత ఇంట్లో ఉన్న విధవరాండ్రను ఎంత బాధ్యతగా వారు ప్రేమించాలో రాయబడింది. మూడవది, యవనస్తులైన విధవరాండ్రు మరలా చక్కగా వివాహం చేసుకొని మంచి జీవితం బిడ్డలను కంటూ మంచి జీవితం చేయొచ్చని పరిశుద్ధ లేఖనం చక్కగా చెప్పబడింది. ఇప్పుడు చూడండి, మనం 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాం. ఆ మాటలో మనం చదువుకుందాం. నిజముగా అనాథులైన విధవరాండ్రను సన్మానింపుము. ఇప్పుడు చూడండి, ఈ మాటలు ఎవరెవరికి చెప్తున్నారంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు. తిమోతి ఎఫెసీ సంఘానికి కాపరి. ఈ ఎఫెసీ సంఘములో ఉన్న కాపరిగా ఉన్న తిమోతికి అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మ ద్వారా చెప్తున్న విషయాలు ఏంటంటే, నిజంగా అనాథులైన విధవరాండ్రను సన్మానించుము అని చెప్పి ప్రారంభించాడు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నిజముగా అనే మాటని మనం చూడొచ్చు. ఒకటి, ఈ మాటకి ఆత్మ సంబంధంగా చూడొచ్చు, అలాగే మామూలుగా ఈ లోకరీతిగా కూడా మనం గమనించవచ్చు. నిజముగా అంటే దేవుని దృష్టికి అసలు విధవరాండ్రని ఎవరిని పిలవచ్చు, వాళ్ళు ఎలాంటి వారై ఉంటారు, ఎవరెవరిని మన విధవరాండ్రుగా చూడవచ్చు అనేటువంటి విషయాలు వాక్యానుసారంగా అంటే దేవుని దృష్టికి మనం గ్రహించాలి. రెండవది, మనం గ్రహించినట్లయితే మనుషులందరి దృష్టికి విధవరాండ్రు అంటే అందరూ కాదండి. ఇక్కడ మిస్గైడ్ అవ్వద్దు, విధవరాండ్రైన ప్రతి ఒక్కరూ అని కాదు. ఇక్కడ పరిశుద్ధ లేఖనాన్ని మనం నిదానించి జాగ్రత్తగా చూడగలిగితే విధవరాండ్రు అంటే ఎవరో ఎలాగుంటారో చాలా చాలా స్పష్టంగా దేవుని దృష్టి ఎదుట ఈ విషయాలు సంఘానికి బోధించడం జరిగింది. ఇప్పుడు మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు కానీ మిగతా అపోస్తులు కానీ విధవరాండ్రుల గురించి ఏ విషయాలు రాయబడ్డాయో కూడా, అంటే దేవుని ఆత్మ ఇప్పుడు యేసు క్రీస్తు ఈ విధవరాండ్ర విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకొని మాట్లాడుతున్నాడో కూడా మన జీవ గ్రంథంలో మనం చూడొచ్చు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యాకోబు పుస్తకంలో 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనందరం కూడా ఒకసారి చూద్దాం. ఆ విషయాలన్నిటినీ కూడా యాకోబు పుస్తకం 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ తర్వాత ఉంటుంది. యాకోబు 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, నిష్కళంకమైనటువంటి భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటేనే. చూడండి, ఇక్కడ మనందరం గమనించవలసింది ఏంటంటే, యాకోబు ఈ విషయాన్ని మాట్లాడేటప్పుడు
మనందరం కూడా ఇక్కడ చూడొచ్చు. ఏం చూడొచ్చు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. చూడండి, విధవరాండ్ర విషయంలో బాధ్యత కలిగి ఉండడం అనేది దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే పవిత్రమైనది అని రాయబడింది. షైనమ్మా దెబ్బలు పడితే మళ్ళీ చూడండి, ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో చాలా చక్కగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే విధవరాండ్ర గురించి బాధ్యత తీసుకోవలసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు పవిత్రులై ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళై ఉండాలి, దేవుని ఎదుట చక్కటి భక్తి కలిగిన వారై ఉండాలి. చూడండి, అంటే సంఘం ఎలాంటి వారై ఉంటే విధవరాండ్రను మరి బాధ్యత తీసుకొని ప్రేమిస్తారో చెప్తున్నాడు. సంఘానికి అర్హతలు చెప్తున్నాడు. ఏ సంఘం పడితే ఆ సంఘం కాదండి. ఎవరు పడితే వాళ్ళు విధవరాండ్రను చేర్చుకోవడం, ఎవరు పడితే వాళ్ళు సంఘ పరిచర్యలు చేయటం ఇలాంటివి ఏమి ఉండవండి. పరిశుద్ధ లేఖనం ఏమని చెప్తుందంటే తండ్రి అయిన దేవుని ఎదుట అని రాయబడింది. అంటే మనుషుల ఎదుట కాదు. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సంఘము అంటే దేవుని ఎదుట పవిత్రత కలిగిన వారై. ఏమండి, దేవుని దృష్టికి మరుగైనది ఏది ఉండదు, దేవుని దృష్టికి కనబడిన సృష్టం అంటూ ఏది ఉండదు. అందుకని సంఘము అనేది ఎప్పుడు కూడా దేవుని ఎదుట పవిత్రతను కలిగినదై ఉండాలి. మనుషులను సంతోషపెడుతూ మనుషుల ఎదుట సంఘముగా బ్రాండ్ లాగా, ఒక విఐపి బ్రాండ్ లాగా బ్రాండ్ పేర్లు పెట్టుకున్నది సంఘం అనబడదు. సంఘం అంటే అర్హతలు ఉన్నాయి. సంఘం అంటే దానికి ఒక గుణ లక్షణాలు ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి. ఈ అర్హతలు గుణ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే దేవుని యొక్క సంఘం. ఇప్పుడు ఈ సంఘం దేవుని ఎదుట అని రాయబడింది. అది పవిత్రత కలిగిన వాళ్ళై ఉండాలి సంఘములో పిల్లలు. అర్థమవుతుందండి? ఈ రోజున ఒకే సంఘంలో మరి సంఘంలో దైవజనులు ఉండగా లవ్ అఫేర్లు, సంఘములోనే ఒకరినొకరు లవ్ చేసుకోవడం, ప్రేమించడం, పెళ్లిళ్ళు చేసుకోవడం ఎంత దారుణమో చూడండి. సంఘములో దైవజనుడికి సంఘమంతా బిడ్డలు, తల్లులు, సహోదరులు, ఒకే కుటుంబం అని ప్రారంభించాడు దేవుడు. కానీ ఈ రోజున బయట ఎక్కడో జరగవలసిన అపవిత్రత అంతా సంఘాల్లో చేరి సంఘాలను నాశనం చేస్తుంది. అందుకనే విధవరాండ్ర పట్ల బాధ్యత కలిగి ఉండే సంఘానికి ఉన్నటువంటి గుణాలు చెప్తున్నాడు యాకోబు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదైనా ఉంది అని అంటే అది దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. చూడండి, ఇబ్బందులలో పరామర్శించుటయు. చూడండి, చాలా మంది సన్మానించటం అనే మాటకు అర్థం తెలియదండి. విధవరాండ్ర గురించి, అనాథులైన పిల్లల గురించి దేవుని యొక్క వాక్యం మాట్లాడేటప్పుడు ఏమని చెప్తుందంటే వారి ఇబ్బందులలో సహాయం చేస్తూ ఉండాలంట. ఇది బాధ్యత, సంఘానికి బాధ్యత. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ వచనం మళ్ళొకసారి చదువునానా? మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం మళ్ళొకసారి చదవండి. నిజముగా అనాథులైన విధవరాండ్రను సన్మానింపుము. ఇప్పుడు చూడండి, అనాథులైన విధవరాండ్రను సన్మానింపుము అనే మాటకు అర్థం ఏంటి? సన్మానించడం అనే మాటకు అర్థం ఏంటి? మనం ఈ రోజుల్లో ప్రజలలో గమనిస్తున్నది ఏంటంటే సన్మానించటం అంటే పూల దండలేసి, శాలువా కప్పి, పూలతో అలంకరించి పొగడ్తలు, మీరు టాపు, మీరు మంచోళ్ళు, మీరు గొప్పోళ్ళు అని పొగడ్తలతో ముంచెత్తతో అంటున్నారు. ఇదంతా ఈ లోక పద్ధతి నేర్పిన పద్ధతి. సురేష్ గారు అర్థమవుతుందా? ఇదంతా కూడా లోకం నేర్పినటువంటి పద్ధతులు. కానీ జీవగ్రంథం అలా నేర్పట్ల. జీవగ్రంథం ఏమంటదంటే
దిక్కులేని అనాథులైన పిల్లలు కానివ్వండి, విధవరాండ్రు కానివ్వండి, మీలో ఎవరైనా ఉంటే వారిని సన్మానించండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? సన్మానము అనే పదానికి అర్థం ఏంటి ఏమండి? ఏం చెప్తాం మేము చెప్పండి? సన్మానము, గౌరవించడం అంటే వారి పట్ల దేవునికున్న మనసు కలిగి ఉండాలి. దేవాది దేవునికి ఏ మనసు ఉంది వారి పట్ల? వారి అవసరాలు తీర్చబడాలి అని చెప్తుంది, వారికి సహాయం చెయ్యాలి అని చెప్తుంది. గమనించారా? నేను మా పెద్ద శైనమ్మ తల్లి జీవితంలో నేను కొన్ని మంచి లక్షణాలు నేను చూశానండి. ఏం చూశానంటే, ముందర తన కొరకు వచ్చిన పిల్లలు తిన్నారో లేదో, వాళ్ళు ఎలాగున్నారో లేదో, క్షేమ యోగ్యతలు కనుక్కుంటా ఉంటుందండి. ఎంత శ్రమను అనిపించని, తన దేహంలో బాధ ఉండని, శ్రమ ఉండని, దైవజనులు కానీ లేకపోతే దేవుని పిల్లలు కానీ ఇంటికొచ్చిన వారి విషయంలో మా శైనమ్మ తల్లి చాలా బాధ్యతగా వ్యవహరించడాన్ని నేను చూశానండి. ఇది అందరికీ రాదు, ఈ మంచి మనస్సాక్షి అందరికీ రాదండి. దేవుని వాక్యం చెప్తుంది, భక్తి కలిగి, గమనించారా, పవిత్రత కలిగి ఉండి, మంచి మనస్సాక్షి కలిగి ఉండి. మీరు గమనించండి, నేను ఎవరిని పొగడటానికి చెప్పట్లా, పొగడతలు ఇక్కడే ఉండవు. ఒక బిడ్డల్లో ఒక దైవజనుడిగా నేను ఒక జీవితాన్ని వారిలో చూసినప్పుడు ఇది సత్యవాక్యానికి సంబంధించినటువంటి జీవితం అని చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది మన స్వనీతిని బట్టి పుట్టేటువంటి గుణ లక్షణాలు కాదు. ఇది కేవలం దేవుని పరిశుద్ధతను బట్టి, ఆయన ఇచ్చిన భక్తిని బట్టి వచ్చేటువంటి చక్కటి గుణ లక్షణాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సన్మానం అనేటువంటి మాట వెనక దేవుని ఆలోచన ఏముందంటే, వారి అక్కరలు అవసరాలు మీరు తీర్చండి అనే మాటను మనం చూడవచ్చు. మీరు చూడండి, యేసు ప్రభు ఉన్న దినాల్లో ఒక విధవరాలకి బాబు చనిపోయినప్పుడు, ఒక్కడే కుమారుడు చనిపోయినప్పుడు మనం జీవ గ్రంథంలో యేసు ప్రభు ఎలా స్పందించాడో చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 11, 12 వచనాలు మనందరం కూడా చదువుకోవచ్చు. లూకాసు వార్త 7వ అధ్యాయము 11, 12 వచనాలు మనందరం కూడా చదువుకోవచ్చు. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు, ఆయన ఆ ఊరి యొక్క గవిని దగ్గరికి వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. చనిపోయిన ఒక బిడ్డని వెలుపలికి మోసుకొని పోచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఇప్పుడు చూసారా, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి. ఇప్పుడు గమనించారండి, అంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక విధవరాల విషయంలో ఏ సందర్భంలో కనికర పడుతున్నాడు చూడండి. విధవరాలని ఆదుకునేటువంటి విషయంలో దేవుని యొక్క సంకల్పాన్ని మనం చూడొచ్చు. ఇంతకీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుని దృష్టికి విధవరాలంటే ఎలాగుంటుందో కూడా మనకు తెలియాలి. అందరూ కాదండి, ఎవరు పడితే వాళ్ళని కాదు. భర్త చచ్చిపోయిన ప్రతి ఒక్కరిని విధవరాలు అనటం కాదు. ఇక్కడ చాలా చాలా గుణ లక్షణాలతో కూడినటువంటి జీవితాలను మనం దేవుని లేఖనాల్లో చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఈ విధవరాలకి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. గుర్తుపెట్టారా? ఈ ఒక్క కుమారుడి విషయంలో దేవాది దేవుడు విధవరాలని చూసి కనికర పడ్డాడట. ఊరి ప్రజలున్నారు, 10,000 మంది ప్రజలున్నారు, గ్రామ ప్రజలున్నారు, చుట్టాలున్నారు, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వాక్యం ఏమని చెప్తుందో తెలుసునా?
దేవుడు కనికరపడ్డాడు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. దేవునికి మహిమ కలుగునగాక. మీరు గుర్తుపెట్టారా? కనికరపడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడొచ్చు. అంటే దేవుని కనికరము ఒక విధవరాలి పక్షాన ఎలాగుందో మనకు తెలియకుండా భక్తి చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టొచ్చు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక సంఘటన నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి నాన్న. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం కూడా మనం చదువుకోవచ్చు. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం కూడా ఉపమాన రీతిగా నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు, ఆయన విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు, ఇప్పుడు చూడండి, దేవునికి భయపడకయు, మనుషులు లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఇప్పుడు చూడండి, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచుండెను. చూసారండి, విధవరాలకి సమస్య ఏదో ఉంది, అది తీర్చమని అడుగుతుంటే ఆ న్యాయాధిపతి వెంటనే పలుమార్లు బ్రతలాడుతుందంటండి ఆ విధవరాలు. అంటే ఎందుకు నేను ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక విధవరాలి పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు, మనం బాధ్యత కలిగిన వారమై సంఘము ఉండాలి అనే దేవుని సంకల్పాన్ని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త, మార్కు సువార్త చదువునానా, అందులో కూడా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 12వ అధ్యాయము 40 నుంచి చదువునానా, 42 వరకు చదువుకోవచ్చు అనుకుంటాను. చూడండి, విధవరాలు కానుక పెట్టిలో 2 కాసులు ఆమెకున్నదంతా వేస్తుంది. చదువునానా. విధవరాండ్ర ఇండ్రు దిగమరింగుచు, విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు, మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు శిక్షించబడతారు. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి, ఇప్పుడు చూడండి, ఆ మాట చెప్పిన తర్వాత ఏ విషయం చెప్తున్నాడు చూడండి. ఆయన కానుక పెట్టి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు జనసమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేటు చూచుచుండెను. ధనవంతురాలైన అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టిలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసినని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు చూడండి, ఒక బీద విధవరాలు తన కలిగిన జీవనమంతా కూడా 2 కాసులు ఉన్నాయంటండి. ఆ 2 కాసులు సమస్తం కూడా ఏం చేసిందంట? దేవునికి ఇచ్చేసింది. అంటే ఆమెకు డబ్బు మీద ఆధారపడి బ్రతికే జీవితం కాదు. ఒక విధవరాలు ఎలా ఉంటుందంటే, డబ్బు మీద, తన కలిగిన ఆస్తి మీద, తన కలిగిన వారి మీద ఆధారపడి జీవించేవారు కాదు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, తన జీవనమంతటికి గురించి దేవునే దిక్కుగా చేసుకునేటువంటి విధవరాలు. ఆమె వయసు కూడా డిక్లేర్ చేయబడింది తిమోతి పత్రికలో. మీరు చూస్తారా? ఆ మాట కూడా చూడండి. 5వ అధ్యాయంలో 10వ వచనమా, 60 సంవత్సరాలు 10-11 చదవండి. లేకపోతే సత్క్రియలు పేరు పొందిన విధవరాలు పిల్లల్ని పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి, ఎన్నో వచ్చిన నానా? కాదు నాన్న, ఏ విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు?
ఆమెకి ఎంత వయసు ఉండాలో కూడా చెప్పబడింది. 9వ వచనం. 60 ఏండ్ల కంటే 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక తక్కువ వయసు లేకుండా వయసు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు. ఇప్పుడు చూడండి, 60 ఏండ్లు పైబడాలంట. మీకు నేను వెంబడి వచ్చిన చెప్తున్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు నేను వివరంగా చెప్తాను. ఇక్కడ మనందరం గమనించవలసిందంటే 60 ఏళ్ళు పైబడిన వారిని లెక్కలోకి తీసుకోవాలంట. సంఘం యొక్క లెక్కలోకి 60 ఏళ్ళు పైబడిన వారిని వృద్ధ అంటే విధవరాండ్రను మనం సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారి అక్కర్ల అవసరతలు తీర్చాలి. 60 ఏళ్ళ కంటే తక్కువగా ఉంటే వారిని చూడకూడదా అని కాదండి. దేవుడు ఒక లెక్క చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే వాళ్ళు 60 ఏళ్ళు పైబడి ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు ఎలాగుండాలో, వాళ్ళని ఎలా గుర్తుపట్టాలో చూడండి. 5వ వచనం చదవండి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. అయితే నిజముగా అనాది అయిన విధవరాలు, అనాది అయినటువంటి విధవరాలు ఏకాకి అయి ఉండి. ఇప్పుడు చూడండి ఎలా గుర్తుపట్టాలంటే, విధవరాలను ఎట్లా గుర్తుపట్టాలంటే వాళ్ళు ఏకాకులై ఉండాలి. ఇప్పుడు నేనేమంటానంటే విధవరాండ్ర గురించి మాట్లాడేటప్పుడు అనాథులు అంటావేంటి, అనాథులు అని అంటావేంటి అంటే ఆమెకు ఎవ్వరూ ఉండకూడదు, అనాథులే ఉండాలి. నేను మీకు చెప్పేటప్పుడు ఈ 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 16 వచనాల వరకు 3 విషయాలు ప్రాముఖ్యమైనవి ఉన్నాయని చెప్పాను నేను. అందులో ఒకటేంటి, సంఘములో ఉన్నటువంటి విధవరాండ్రు 60 సంవత్సరాల వయసు ఉండాలి, వాళ్ళు బ్రతుకున్నప్పుడు కుటుంబ జీవితం మంచిగా చేసి ఉండాలి, బిడ్డలను బాగా పెంచి ఉండాలి. అలాంటి వాళ్ళు నిజముగా దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని, ఆ మాట మనం 5వ వచనంలో చదవచ్చు. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకై ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపన యందును ప్రార్థన యందును రేయింబగలు నిలకడగా ఉండాలి. రేయింబగలు ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. వీళ్ళు ఏకాకులై ఉండాలి. ఎవరు? సంఘము సన్మానించి సంఘములో విధవరాండ్రైన వారికి అన్ని విషయాల్లో సహాయం చేయాలంటే వీళ్ళు ఏకాకులై ఉండాలి, దేవుని మీదే ఆధారపడాలి, దేవుని దిక్కుగా చేసుకొని బ్రతకాలి. వీళ్ళు దేవుని మందిరావరణలో ఎప్పుడు చూసినా విజ్ఞాపనలు యాచనలు చేస్తూ ఉండాలి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి వాళ్ళని సంఘము బాధ్యత తీసుకోవాలని రాయబడింది. వాళ్ళు ఏకాకులై ఉండాలి, వెనక ముందు ఎవరు ఉండకూడదు. గమనించారా? వయసు లిమిట్ కూడా దేవుడు రాయించాడు జీవ గ్రంథంలో. విధవరాల లిస్టులోకి ఎవరిని తీసుకోకూడదని కూడా రాశాడు. ఆ మాట ఎక్కడ రాశాడు? 11వ వచనం చదువునానా? యవనస్తులైన విధవరాండ్రు లెక్కలో చేర్చవద్దు. ఇప్పుడు చూడండి, సంఘము యొక్క లెక్కలో చేర్చకూడదు. యవ్వనస్తులైనటువంటి విధవరాండ్రు సంఘము యొక్క లెక్కలో చేర్చబడకూడదు. వారు క్రీస్తునకు విరోధముగా, వారు యేసు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు. ఇప్పుడు అది వద్దులేండి, నేను కంటిన్యూగా వాక్యం ధ్యానం చేసేటప్పుడు నేను ఆ విషయాలన్నీ కూడా చెప్తాను. అంటే సంఘము బాధ్యత తీసుకోవలసినటువంటి విధవరాండ్రు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అంటే వారు అనాథులై అని రాయబడింది. 3వ వచనంలో మనం ఏం చదివాం? నిజముగా అనాథులైన విధవరాండ్రును సన్మానించుము అంటే దండలేసి శాలువాలు కప్పడం కాదు. సన్మానించండి అంటే వాళ్ళ అవసరాలు అక్కర్లన్నీ తీరుస్తూ బాధ్యతగా సంఘం చూడాలంటే ఆ సంఘంలో 60 ఏళ్ళ పైబడి ఉండాలి. ఒకవేళ ఆ విధవరాలకి పిల్లలుంటే వాళ్ళని మంచిగా పెంచాలి. ఆమె ఎప్పుడు చూసినా సంఘంలో పరిచర్యలు చేస్తూ ప్రార్థన చేస్తూ సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందుతూ దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. అలాంటి వారిని సంఘము బాధ్యతగా ఆమె అక్కర్ల అవసరాలన్నీ తీర్చి ఆ బిడ్డకు మేలు చేయాలి.
ఇది సంఘము దృష్టికి విధవరాలని మేలు చేయటం అంటే అర్థం అది. ఈ రోజుల్లో సంఘాల్లో ఏం చేస్తున్నారంటే కానుకలు బాగా ఇచ్చేవారిని, డబ్బులు బాగా ఇచ్చేవారిని, పెద్దవాళ్ళని ఏం చేస్తున్నారు సురేష్ గారు, శాలువా గేలువాళ్ళు గప్పి మంచి లావు లావు దండలేసి చేతిలో ఒక బుకే పెట్టి 4 ఫోటోలు దిగి, అంతేనా సురేష్ గారు? ఏం చేద్దాం చెప్పండి. దేవుని దృష్టికి విధవరాలు ఎలా ఉంటుందో వాక్యం చదివేవాడు ఎవడు లేడు, అర్థం చేసుకునేవాడు కూడా ఎవడు లేడు. గమనించారా? ఇది మొదటి విషయం. రెండవది, విధవరాలకు ఉండేటువంటి బంధువులు కానీ, వాళ్ళు ఎవరైనా వాళ్ళ చుట్టాలు కానీ బంధువులు కానీ బాధ్యత కలిగి విధవరాల పక్షాన ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో రెండవ అంశం రాయబడింది. చూడండి, ఇక్కడ 4వ వచనం నుండి చదవన్నానా? అయితే మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం నుండి చదవన్నానా? అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనవలు గాని ఉండిన ఎడల, ఇప్పుడు చూడండి, ఒక విధవరాలికి పిల్లలు గాని మనవాళ్ళు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు. ఇప్పుడు చూడండి, వీరు అంటే ఎవరు? అర్థమైందా లేదా శైనమ్మ? వీరు అంటే ఎవరు? వీరు అంటే తనకున్నటువంటి మనవలో మనవరాళ్ళు, వాళ్ళ పిల్లలు, కొడుకు, కోడలో, ఇంకా సమెక్స్, అంతేనా? వీరు అంటే ఒక విధవరాలి ఇంట్లో వాళ్ళు కూడా ఏ బాధ్యత తీసుకొని వారిని సన్మానించి ఆదరించాలో స్పష్టంగా చెప్తుంది వాక్యం. ఇప్పుడు మన ఇంట్లో విధవరాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు, అమ్మమ్మలు, తాతలు, ముసలోళ్ళు, వృద్ధులు, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఈ భర్త చనిపోయిన వారి విధవరాలు ఇంటిలో ఉన్న కుటుంబస్తులు ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇందాకేమో మనం యాకోబు 1:27లో సంఘములో ఒక విధవరాలను కానీ అనాథ పిల్లల్ని కానీ చూడాలి అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలో వాక్యంలో చెప్పింది. ఏమని చెప్పింది? పవిత్రులై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి, దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి భక్తి చేసేటువంటి వారై ఉండి తీరాలి. అలాంటి వాళ్ళు పవిత్రులై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. అలాంటి వాళ్ళు సంఘములో ఉన్నటువంటి విధవరాండ్రను, లేకపోతే సంఘములో ఉన్న అనాథులైనటువంటి దేవుని పిల్లలను బాధ్యతగా చూడగలుగుతారని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ 4వ వచనంలోకి వచ్చేప్పటికి ఏం చెప్తున్నాడు తెలిసిన? ఒక విధవరాలి ఇంట్లో ఉన్నటువంటి మనవళ్ళు కానీ, కొడుకులు కానీ, కోడళ్ళు కానీ ఆ కుటుంబం ఎలాగుండాలో చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళా చదువునానా? 4వ వచనం జాగ్రత్తగా చదవండి. 5వ అధ్యాయం 4వ వచనం, మొదటి తిమోతి పత్రిక. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనవలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల, ఇప్పుడు చూడండి, వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును, ఇప్పుడు భక్తి కనపరచుటకును, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలెను. ఏంటి నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి? ఆ రిలేషన్షిప్ నిజంగా మన మైండ్ లో గనక లేకపోతే మనం సంఘం పవిత్రమైంది కాదు. రెండవది, కుటుంబంలో కూడా ఉన్న పిల్లలు దేవుని దృష్టికి యోగ్యమైన వాళ్ళు కానే కాదు. ఏమంటే ఎంత స్పష్టమైనటువంటి సంగతులు దేవుని యొక్క వాక్యం ఈ 5వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడండి. నిజంగా సురేష్ గారు, నేను ఈ 5వ అధ్యాయం ధ్యానం చేసినప్పుడు, నేను గత కాలంలో ధ్యానం చేశాను, కొన్ని సందర్భాల్లో ఉపదేశం చెప్పాను, కానీ నేను నిన్న లాస్ట్ బుధవారం, ఈరోజు శనివారం చెప్తున్నప్పుడు నేనెంతో ఆశ్చర్యపోతున్నాను. నేను కూడా నూతనంగా నేర్చుకున్నానని అనిపిస్తుంది నా మనస్సాక్షికి. చూడండి ఏమంటున్నాడు, చూడండి, వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తిని కనపరచుటకును, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకోవాలంట. ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది. ఇప్పుడు చూడండి, ఇలా నేర్చుకోవటం అనేది దేవుని దృష్టికి చాలా అనుకూలమైంది, ఇష్టమైంది. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, తమ ఇంటి వారి ఎడల భక్తిని కనపరచుటకు అని రాయబడి. అంటే విధవరాలు ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా భక్తిని కనపరచాలంటే వాళ్ళు
నేర్చుకోవాలని రాయబడింది. నేర్చుకోవడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఎందుకు నేర్చుకుంటారు? రాజయ్య, నువ్వు నేర్చుకొని ట్రైనింగ్ అవ్వకుండా సెలెక్ట్ అవ్వగలుగుతావా? సీఎం సెక్యూరిటీలో చేస్తున్నావు, మంచిదే. ఇప్పుడు నువ్వు నీ సంపాదించుకోవడానికి, ఆ యోగ్యతను పొందుకోవడానికి ఎంత కష్టపడి ఉంటావు? అవునా కదా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఒక విధవరాలని ఇంట్లో వాళ్ళు కూడా చూడాలంటే ముందర వెళ్ళి భక్తి నేర్చుకోవాలంట. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే దేవుని దృష్టికి ఆయన కన్నుల ఎదుట పవిత్రంగాను పరిశుద్ధంగాను జీవిస్తూ దేవుని సంతోషపెడుతూ దేవునికి ఇష్టమైన జీవితం చేయటమే, లేకపోతే ఆయన చిత్తానుసారంగా బ్రతకటం అనేదే భక్తి. ఇప్పుడు ఇంటి వారికి ఎంత లాభమో చూడండి. ఇంటి వారికి ఏ జీవితం లాభం? వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విధవరాలను చూడడానికి భక్తి నేర్చుకోవాలట. ఈ భక్తి దేవుని దృష్టికి అనుకూలమైనదిగా మార్చబడుతుంది. దేవుడు గినక ఒప్పుకుంటే నిన్ను శిక్షించేవాడు ఎవడని ఉంటాడా? నీ మీద నేరారోపణ చేసే అపవాది నీ మీద నేరారోపణ మోపగలరా? శయనమ్మా, ఎవడన్నా మోపగలరా? దేవుని దృష్టికి అంగీకరించబడినప్పుడు, దేవుడు ఒక వ్యక్తి యొక్క భక్తిని ఒప్పుకున్నప్పుడు ఈ భూమండలం మీద అపవాదితో సహా ఎవరో కూడా నీ మీద నేరారోపణ మోపటానికి శక్తి సరిపోదు. ఇది దేవుని దృష్టికి మిక్కిలి యోగ్యమైంది. దేవుడు సంతోషపడతాడు. ఆయన సంతోషపెట్టడం అనే భక్తిలో ఏముందంటే, విధవరాండ్రను ఎలా చూడాలో దేవుడు నేర్చుకోవాలని చెప్తున్నాడు. ఇక్కడ మనందరం కూడా గమనించినట్టయితే చూడండి, భక్తిని కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకున్నారు. ఇప్పుడు నేను తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు అని అంటే అర్థం ఏంటి అండి? ప్రత్యుపకారం అంటే ఏంటి? ప్రత్యుపకారం అంటే ఏంటి? ఉపకారము, తిరిగి ఉపకారం పొందటం అనే ఇంటర్నల్ వర్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు సురేష్ అయ్య గారు, నేను ఒక 5,000 మీకు ఇచ్చానండి అవసరానికి. అంటే మరలా నువ్వు తిరిగి నాకు ప్రత్యుపకారం, నేను ఏదో ఒక రోజున ఎప్పుడన్నా ఒక 10,000 అవసరమైన నేను నిన్ను అడిగాను అనుకోండి, మరలా నువ్వు వెంటనే నాకు ఇస్తావనే ఆలోచన నా దగ్గర పెట్టుకొని నేను నీకు మరలా ప్రత్యుపకారం చేస్తాను. నాకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు నువ్వేం చేస్తావు? మరలా నాకు ప్రత్యుపకారం చేస్తావు. తల్లిదండ్రుల విషయంలో అంటే ప్రత్యుపకారం చేసే వారమై ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులు నిన్ను కని పెంచి పెద్ద చేసినప్పుడు వారి విషయంలో నువ్వు ఎలాగుండాలంట? ఏదో ఒక రోజున తల్లిదండ్రులు నీ నుంచి ఆశపడతారంట. నేను ఒక రోజున పెద్దవాడిని అయినప్పుడు, వృద్ధుని అయినప్పుడు, నేను లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నా బిడ్డలు నాకు ప్రత్యుపకారం చేస్తారు అని ఆశిస్తారంట. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఇది ఇలా ప్రత్యుపకారం కలిగిన మనసు నువ్వు దేవుని సన్నిధిలో భక్తి నేర్చుకుంటే వస్తుంది. అందరికీ రాదండి. విధవరాలు ఉన్న ఇంటిలో వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి భక్తి నేర్చుకుంటే ఆ భక్తి ఎవరైతే ఉంటుందో వాళ్ళకు ఉంటుందండి ఈ మనసు. ఏ మనసు? నేను తల్లిదండ్రులకి ప్రత్యుపకారం చేయాలి, నేను అలా చేస్తే దేవుని దృష్టికి ఇది చాలా అనుకూలమైంది, దేవునికి ఇష్టమైంది, ఇది దేవుడు అంగీకరించేది, ఇది దేవుడు ఒప్పుకుంటాడు, ఆయన దృష్టికి అంగీకరించబడేది. శ్రమలో ఉన్న వారిని ఆదుకుంటే ఎక్కడ 40వ కీర్తనలోనా 41లోనా చూడండి అన్న అయ్యా. 40 చూడండి, చదవండి, ఆ మాటలు చదవండి. 41 చదవండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాను తప్పించు. ఇప్పుడు చూడండి, నీకు ఆపద వచ్చినప్పుడు దిక్కులేని విధవరాండ్రను, అనాథలైనటువంటి బిడ్డలను, బేదలను నువ్వు చూస్తే దేవుడు 5 రకాల ఆశీర్వాదాలు ఇక్కడ ఇచ్చాడండి. ఏమంటున్నాడు? నీకు ఆపద కలిగినప్పుడు యెహోవా నిన్ను తప్పిస్తాడు. ఇక నువ్వు ఎవరి మీద ఆధారపడలక్కల్లా.
నీకు నీ బిడ్డలకి నీ కుటుంబానికి ఆపద వచ్చిందా, దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. ఏం చేస్తే తప్పిస్తాడు? ఇప్పుడు ఎవరెవరిని సన్మానించాలో తెలుసా నీకు? ఇక్కడ బీదలైన విధవరాండ్రును అని రాయబడింది కదా. ఇప్పుడు మీరు మొదటి తిమోతి పత్రిక రండి, మరొకళ్ళు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువునానా? బాగుగా పాలన చేయు పెద్దలను, బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని. ఇప్పుడు వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడి వాక్యం చెప్పి మిమ్మల్ని అందరినీ కాపాడుకునే పెద్దలంటే ఎవరు? పెద్దలన్నా, మీ ఆత్మలను కాచే కాపరి అన్నా, లేకపోతే పాస్టర్ అన్నా, ఏదన్నా ఒకటే అర్థం. సంఘ కాపరి అన్నా ఒకటే అర్థం. అంటే ఒక దైవజనుడు నీకు వాక్యం చెప్పి ఉపదేశం చేసి ప్రయాసపడి రాత్రనక పగలనక నీ ఆత్మకు బుద్ధి చెప్పి సరిచేసి నిన్ను కాపాడేటువంటి దైవజనులంట రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇప్పుడు రెట్టింపు సన్మానం అంటే ఎవరు? ఇప్పుడు సన్మానం ఎవరెవరిని చేయాలంట? భేద విధవాళ్ళని సన్మానించాలి, వారిని గౌరవించాలి. అలాగే ఆ లిస్టులో ఎవరిని చేర్చాడు? దైవజనులను చేర్చాడు, సేవకులను చేర్చాడు. అంటే వీళ్ళిద్దరూ కూడా దేవుణ్ణే దిక్కుగా చేసుకుని బతికేవాళ్ళు. సురేష్ గారు అర్థమైందా? రాజయ్య అర్థమైందా? వీళ్ళిద్దరూ కూడా దేవుణ్ణి దిక్కుగా చేసుకొని బ్రతికేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, సేవకులు కానివ్వండి, విధవరాండ్రు కానివ్వండి. ఇప్పుడు బేదలంటే ఎవరు? మీకు గుర్తుందా? యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని బేదలైన మీరు ధన్యులు అన్నాడు. బేదలంటే ఎవరు? ఇప్పుడు అపోస్తలులు, ప్రతిష్ఠితులు, సేవకులు. వారికి ఏ దిక్కు ఉండదు. ఈ రోజున ఉద్యోగం చేసేవాడు కూడా సేవ చేసేవాడు ఎక్కువైపోయారు. ఆయుష్కాలం అంతా ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన తర్వాత సేవలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. వాక్యము ఎవరిని సేవకులు అంటుందో కూడా చూసేవాడు ఎవడు లేడు. ఈ రోజున సేవకులే వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు పిచ్చగా బ్రతుకుతున్నారు. వాళ్ళెట్ట సేవకులు అవుతారు? లోన్లు, చీటీలు. ఏండి ఇక చూడండి, ఇక దైవజనులైతే సంఘం మీద భారం వేసి లోన్లు వడ్డీలకి కట్టి కార్లు కొనే ప్రబుద్ధులు సేవకులు లేరండి. సంఘం మీద ఒక్కొక్కరు ఒక నెలకు ఒక కిస్తీ కట్టండి అని చెప్పి కారులు కొనుక్కొని ఊరేగే సేవకులు లేరండి. ఇప్పుడు సన్మానించడం అనే మాటకు అర్థమేంటి? ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? సన్మానించడం అంటే మనం యాకోబు 1:20 చదివాం. వాళ్ళకి అవసరాలు అక్కర్లు ఉన్న విషయాల్లో, వాళ్ళకున్న లేని దరిద్రతలో మనందరం కూడా సహాయం చెయ్యాలి అని రాశాడు. అంతేగాని దండలేసి శాలువాలు కప్పి సన్మానించడం కాదు. ఇది లోకం నేర్పే పిచ్చి అలవాట్లు. దేవుని యొక్క వాక్యం నేర్పించినటువంటి విషయాలు సంఘానికి బోధించే కాపరులు లేరు ఈ రోజున. గమనించారండి? ఈ రోజున గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. సేవ అంటే ఏమి లేదండి, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు, పండగలు, ఇదే పని. ఒక విధవరాలి విషయంలో సంఘం ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలి, ఒక విధవరాలి కుటుంబం ఎలాంటి బాధ్యతలు కలిగి భక్తిలో ఎదగాలి, ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వీళ్ళంతా నేర్చుకోవాలంటే వెళ్ళి ప్రత్యుపకారం నీకు దేవుడు చేస్తాడని ఎరిగి నేర్చుకోవాలి. మీరు చూడండి, ఇక్కడ 41వ కీర్తనలో కూడా చదవండి. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఇది నెంబర్ 1. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. నీకు ప్రాణాపాయ స్థితి అయితే యెహోవా నిన్ను కాపాడి బ్రతికిస్తాడంట. 41వ కీర్తనలో మనం చదువుకుంటున్నాం. బీదను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. యెహోవా వారిని తప్పించును. యెహోవాని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువులు ఇచ్చుకో వారిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించి రోగము కలుగా నీవే వారిని స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి చాలే. అంటే ఎవరి విధురాండ్రు, ఎవరి భేదవాళ్ళు ఈ లోకంలో ఎవరండి?
గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారా? వాళ్ళ గురించి రెట్టింపు సన్మానం అంట. దైవజనులు కూడా రెట్టింపు సన్మానం. అతడు నీకు వాక్యం చెప్పి నీకు బోధించి నిన్ను కాపాడేవాడు దైవజనుడు. రెట్టింపు సన్మానం కలిగి ఉండాలట. అంటే అర్థం ఏంటి? దండలేసి పనులు ఇవ్వటం కాదు, వాళ్ళ అవసరాలు అక్కర్లు తీర్చమని, వాళ్ళకున్నటువంటి సమస్యలన్నిటిలో బాధ్యతగా ఉండి సమస్యలు తీర్చి వాళ్ళని ఆదరించమని అర్థం. ఈ రోజున అలాంటి ఆలోచనలు ఉన్నాయండి. సేవకుల కూటమి జరిగిస్తున్నాం మనం ఇక్కడ ప్రతి నెల. ఎంతో మంది పిల్లలండి ఒక భారాన్ని నాతో పాటు మోస్తున్నారు. పిల్లలు బాధ్యతగా, ఒక దైవజనుడు ఒక పోరాటంలో ఉన్నాడు, ఖర్చు అవుతున్నాడు, తోడుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని దృష్టికే. మా మూలవాక్యంలోకి వచ్చేయమ్మా, 5వ అధ్యాయంలోకి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. 5వ వచనం కంటిన్యూ చేయి. అయితే నిజముగా అనాథలైన విధవరాలు, నిజముగా అనాథలైనటువంటి విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకుని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండెను. రేయింబగలు నిలకడగా ఉండాలి. ఇవాళ భర్త చచ్చిపోయిన వాళ్ళందరూ అట్లా ఉంటున్నారండి. ఇవాళ లోకం మీద ఆశలు చావక చీరల కోసం, నగల కోసం, ఆస్తుల కోసం, గొప్పల కోసం, ఇంటి పేరు గొప్పల కోసం, ఏమంటే వాళ్ళకున్న కోరికలు, ఇష్టాలు, ఆశలు చావకుండా ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేయటం మానేసి వాళ్ళ బ్రతుకులు ఎంత భయంకరంగా తయారవుతున్నాయో తెలుసండి. మీరు చూడగలిగితే 13వ వచనం చదవండి, లేకపోతే 12వ వచనం నుంచి చదవండి. యవ్వనస్తులైన విధవరాండ్రును లెక్కలో చేర్చవద్దు గాని వారు క్రీస్తునకు విరోధముగా, ఇప్పుడు చూడండి, వాళ్ళు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకునిరను. నిరంకుశులైనప్పుడు అంటే అర్థం ఏంటి? మొదటి విశ్వాసాన్ని వదిలేసుకున్నారంట. అంటే వీళ్ళు భర్త చచ్చిపోయిన ఏమంటారంటే, మేము ఇక దేవుని మందిరానికే వెళ్తాం, ఇక మేము దేవుని కోసమే బతుకుతాం అని మాట ఇస్తారంట. మాట ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారు అంటే తెలిసిన, నిరంకుశులై అంటే అర్థం ఏంటి? వాళ్ళ స్వనీతిని, వాళ్ళ సొంత నీతిని మనసు మార్చుకొని సొంత నీతి కలిగిన వాళ్ళై నిర్ణయాలు మార్చేసుకుంటారు. వాళ్ళు నిర్ణయాలు మార్చుకొని ఏం చేస్తారంట చూడండి, వారు క్రీస్తుకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనురను తీర్పు పొందిన వారై పెండ్లాడుగోరుదురు. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. అంటే మనసు మార్చుకుంటారు, నిరంకుశులైపోతారు. మళ్ళీ మనసు మార్చుకొని పోయి ఏం చేస్తారు? పెళ్లి చేసుకుంటారు, క్రీస్తును వదిలిపెట్టేసి. మరియు వారు ఇంటింటా తిరుగుచు బద్దకు రాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారు నగుటకును నేర్చుకుంటున్నారంట. చూసారండి, ఎవరు వీళ్ళు ఇంట్లో ఒక్క పని చేయరండి. ఈ ఇంట్లో సోమరిపోతుల్లా కూర్చుంటారు. ఇక వాళ్ళు కూర్చుంటే మనమే వెళ్ళి ఎదురు పరిచర్యలు చేయాలి. గమనించారా? వీళ్ళు వదరబోతులంట, ఆడరాని మాటలు ఆడుతూ ఉంటారంట. ఎవరు చూసినా పరుల జోలికి వెళ్ళిపోతూ ఉంటారంట. ఆడట్ట ఈడిట్ట, ఎవడు జీవితం వాడు దేవుని ఎదుట, దేవుడు నిన్ను అంగీకరించే జీవితం ఎవరు కాళ్ళు చేద్దామని ఉండదండి. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే, భర్త లేడు అంటే అర్థం ఏంటి? ఈమెను కంట్రోల్లో పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆడవాళ్ళని కంట్రోల్లో పెట్టేవాళ్ళు లేకపోతే ఇక వీళ్ళ లైఫ్ అంతా ఎలా ఉంటుందంటే, వదరబోతులను ఆడరాని మాటలు ఆడుచు పరుల జోలికి పోవచ్చు, ఇదంతా నేర్చుకుంటా ఉంటారంట. ఒక్క సోమరిపోతుల్లాగా ఉంటారంట. అంటే
చూస్తున్నారా బైబిల్ గ్రంథాన్ని? ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారంట, క్రీస్తుకు విరోధంగా నిరంకుశులైపోతారంట. మొదట వాళ్ళకున్నటువంటి విశ్వాసాన్ని వదిలిపారేస్తారంట, మొదటి భక్తిని వదిలిపారేస్తారు వీళ్ళు, ఈ ఆడోళ్ళు. మీకు విషయం చెప్పనా, ఇప్పుడు న్యూస్లో మీరు ఎక్కడైనా చూడండి, అమెరికా దేశంలో లాగా ఇరాన్ లాగా, ఇరాన్లో అయితే గంటకు ఒక అగ్రిమెంట్ చేసుకుని పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇరాన్లో గంటకి 5 రోజులకి 10 రోజులకి నెల రోజులకి 3 సంవత్సరాలకి సంవత్సరానికి పెళ్లిళ్ళు చేసుకొని విడిపోయేళ్ళు వచ్చిన మంది ఉన్నారు. ఏంటి అగ్రిమెంట్? ఒక గంటకి పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక అమెరికా పాశ్చాత్య దేశాలు అసలు మాకు వివాహం వద్దని కూర్చునే వాళ్ళు ఉన్నారు. వివాహం వద్దంట, ఎంజాయ్ చేయాలనిపిస్తే ఎవరో ఒకరితో ఎంజాయ్ చేస్తూ వాళ్ళ దినాలు గడుపుతూ ఉంటారంట. చూడండి ఎంత భయంకరమైనటువంటి దినాలు వచ్చేసినాయో. పెళ్లిళ్లను నిషేధిస్తూ, పెళ్లిళ్లను ద్వేషిస్తూ, దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి విరోధంగా లెగుస్తారంట. మాకు పెళ్ళొద్దు, మేము చేసుకోం, మేమింతే నిషేధించేశారండి. కొన్ని దేశాల్లో అయితే వివాహము పరిశుద్ధమైనది అని దేవుడు చెబితే కొన్ని దేశాల్లో గంటలకి వివాహం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మొన్న మధ్య నేను ఒక న్యూస్ చూశానండి. ఒక స్టూడెంట్స్, కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒక మీడియా వాళ్ళు, అమ్మ వివాహ వ్యవస్థ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అంటే, మాకు అసలు వివాహం వద్దండి, మేము ఇట్లా బతికి డబ్బు సంపాదించుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి మాకు లైఫ్ చాలా బాగుంటుంది అని అంటున్నారండి. తల్లిదండ్రులు విలవల్లాడిపోతూ ఉంటారు. బిడ్డలు ఎదిగినప్పుడు వాళ్ళకి చక్కటి వివాహం చేసి మంచి జీవితం, శ్రేష్టమైన జీవితం ఇవ్వాలని వాళ్ళు ఎంతగానో ఆశ కలిగి ఉంటారు. ఈ రోజున బిడ్డలు, యవనస్తులు ఎలా తయారైపోయారంటే దేవుని సృష్టికి విరోధంగా, ఆయన ఉంచిన క్రమానికి విరోధంగా తయారైపోతున్నారు. ఎంత దారుణమో చూడండి. ఏం చెప్పమంటారు చూడండి. మీకు ఒక విషయం చెప్పనా, 6వ వచనం చదువునానా? మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువునానా? సుఖభోగముల యందు ప్రవర్తించున్నది చచ్చినదై ఉండును. చూడండి, బ్రతికుండు కూడా చచ్చిపోయింది ఏంటో తెలిసిన, సుఖభోగాలను ఆశించి. ఇప్పుడు భక్తి లేకుండా ఉన్న ప్రతి ఆడది, లేకపోతే విధవరాండ్రు, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, విజ్ఞాపనలో ఉండకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా ఇంట్లోనే కూర్చునే వాళ్ళని ఏమంటారో తెలిసిన, వీళ్ళు సుఖభోగముల యందు ఆసక్తి కలిగిన వాళ్ళే బ్రతుకుతారట. ఇలాంటి వాళ్ళ గురించి వాక్యం ఏమంటుంది తెలిసిన, ఇది బతుకున్నా కూడా చచ్చిన కుక్కతో సమానం అని రాయబడింది. చచ్చినోళ్ళతో సమానం అని రాయబడి. ఎందుకండి? వచనం వెంబడి వచనం రాసేటప్పుడు ఈ వృద్ధ స్త్రీలు, అనాథ విధవరాండ్రు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే ఆ నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనలు ఎందును, ప్రార్థనలు ఎందును, రేయింబవలు నిలకడగా ఉండాలని చెప్పిన వెంటనే దేవుడు ఏ మాట రాయించాడు తెలిసిన, సుఖభోగములు ఎందు ప్రవర్తించినది బ్రతికి ఉండదు, చచ్చినది అని రాయించాడు. అంటే వివాహ వ్యవస్థలో అది ఒకవేళ బాధ్యత కలిగిన భర్త కనుక లేకపోతే, అతను చనిపోతే రెండవ భర్త ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, సృష్టికర్త అయిన నీ దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు అని రాయబడింది. ఈమె దేవుని యొక్క అధికారం కింద భక్తి చేస్తూ బ్రతకాలి. కానీ ఈ రోజున అలా భక్తి చేస్తూ బ్రతికే వాళ్ళు ఉన్నారండి? లేరు. అలాంటి వాళ్ళు ఎవరంటే సుఖభోగాలను ఆశిస్తారంట. దట్టంగా వాళ్ళ కాలం, సంవత్సరం అంతా టైం పాస్ చేస్తూ ఉంటారు అంతే. వాళ్ళ మనసుకు తోచిన ఆలోచన చేత తల్లిదండ్రుల్ని, కుటుంబాలని మోసం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. టైం పాస్ అంతే. వాళ్ళ మనసులో అనుకున్నది ఏది ఒక్కటి కూడా జరగదు, ఒక్కటి కూడా వాక్యానుసారంగా ఉండదు. కానీ వీళ్ళు మోసపోయి చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడుంటారంటే నరకంలో యుగయుగాలు యాతన పడుతూ ఉంటారు. గమనించారా? భయం లేదండి వాళ్ళ. ఈ రోజున దేవుని భయం కొద్ది కూడా లేదు. ఇప్పుడు చూడండి, 7వ వచనం కంటిన్యూ చేయనా? వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించుము. నింద లేని వాళ్ళే బ్రతకాల. ఈ రోజున
ఎంత దారుణంగా ఉన్నారంటే నన్ను బట్టి దేవునికి అవమానం కలుగుతుందనే భయం కూడా లేదండి. అందుకనే ఆజ్ఞాపించుము. చూడండి ఎంత స్పష్టంగా వార్నింగ్ ఇస్తున్నాడో. వాళ్ళ ప్రవర్తన విషయంలో నిందారహితులై ఉండాలని ఆజ్ఞాపించాడు. 8వ వచనం చదువునా, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు. చూడండి, ఎవరైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని అంటే అర్థం ఏంటి? తన ఇంటిలో ఉన్నటువంటి విధవరాండ్ర విషయంలో, తల్లిదండ్రుల విషయంలో వాడు కనుక బాధ్యత కలిగి లేకపోతే వాడు విశ్వాసి కన్నా వాడు భయంకరంగా చెడ్డోడైపోతాడని రాయబడింది. అంటే అర్థం ఏంటి తెలిసిన? ఒక దెయ్యం పోయి 7 దెయ్యాలు పట్టినోడితో సామెతగా ఉంటది. బైబిల్లో ఒక దెయ్యం పోయి 7 దెయ్యాలు పట్టినట్టు సామెత నెరవేరినట్లుగా ఉంటది. ఒక దెయ్యం పోయి 7 దెయ్యాలు ఎప్పుడు వస్తాయండి? అండి, నీ ఇల్లు ఊడ్చి శుభ్రంగా ఉంటే ఈ ఒక్క దెయ్యం నిన్ను వదిలిపోయి ఇంకొక 7 దెయ్యాలను తీసుకొస్తుంది. ఎందుకని? నీ ఇంటిలో శుభ్రంగా ఊడ్చి శుభ్రం చేసి ఉంది, కానీ ఆ ఇంటికి యజమాని లేడు, దేవుడు లేడు, అధికారి లేడు. నువ్వు ఎవరు చెప్పినా వినవు, నీ సొంత నీతి మీద ఆధారపడ్డావు. అందుకనే వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉంటాడని రాశాడు. వాళ్ళ ముగింపు ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నా కూడా మనస్సాక్షి లేదండి. మనస్సాక్షిలో భయపడే వాళ్ళు ఎవరు లేరు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కన్నీరు కారుస్తూ, అయ్యో దేవునికి విరోధంగా నేను బతుకుతున్నానయ్యా అని వాక్యం వినేటప్పుడే కన్నీరు కార్చే హృదయాలు లేవండి ఈ రోజుల్లో. ఎందుకో తెలిసిన? వాళ్ళకు ఇవ్వబడిన మనస్సాక్షిని చంపేశారు. దేవుడు ఒక్క సెకండ్ కూడా దేవుని వాక్యానికి విరోధంగా నువ్వు బ్రతకుండా ఉండాలని దేవుడు మంచి మనస్సాక్షిని దేవుడు మనలో పెట్టాడు. మంచి మనస్సాక్షి గురించి 9 గంటల ఉపదేశం ఇచ్చానండి నేను. యూట్యూబ్లో ఉంది, మీరు వినండి. 9 గంటల ఉపదేశం ఇచ్చాను. దేవుడు మాట్లాడాడు మంచి మనస్సాక్షి గురించి. మీరు యూట్యూబ్లోకి వెళ్తే మీకు పోయిన సంవత్సరం జూలై నెలలో ఇచ్చాను ఈ టాపిక్స్ అన్ని కూడా. వినండి మంచి మనస్సాక్షి గురించి. అంటే ఈ రోజున మనస్సాక్షి లేకుండా తన సొంత ఇంటి వారి విషయంలో ఏమాత్రం కూడా దేవుని ఆజ్ఞ ప్రకారంగా ప్రవర్తించకపోతే వాడు అవిశ్వాసి కన్నా కూడా చెడ్డవాడై ఉన్నాడు అని రాయబడింది. చెడ్డవాడు అనే మాటకు అర్థం ఏంటో తెలిసిన? ఈవిల్, దురాత్మ పట్టినవాడు. వారి మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరి చెడ్డదై ఉండును అని రాయబడింది. 7 దయ్యాలు, ఒక దయ్యం పోయి 7 దయ్యాలు పెట్టిన వాడి స్థితి మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరి చెడ్డదై ఉండును అని రాయబడింది. భయం ఉందండి. దేవునికి మహిమ కలుగునగాక. చలో నాన్న కంటిన్యూ చేయండి. సమయం 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేకుండా ఒక్క పురుషునికే భార్య. ఇప్పుడు చూడండి, ఆమె భర్త చనిపోయిన ఆ తల్లి ఆమె తన బ్రతుకాలంలో అంతటిలో కూడా ఒక్క పురుషునికి భార్య అయి ఉండాలి. మళ్ళీ అక్రమ సంబంధాలు ఉండకూడదు. ఒకే ఒక పురుషునికి భార్య అయి ఉండాలి. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు, సత్క్రియలు మంచి క్రియలు చేసినటువంటి తల్లిగా పేరు పొందిన విధవరాలు పిల్లలను చక్కగా భక్తిలో పెంచి పరదేశులకు ఆతిథ్యము చేసి పరిశుద్ధుల పాదాలు కడిగి శ్రమపడే వారికి సహాయం చేసిన తల్లి అయి ఉండాలి. చూడండి ఎన్ని క్వాలిఫికేషన్లు చెప్పారు చూడండి. ఒక విధవరాలు ఒకే భర్తకి భార్యగా ఉండాలి. ఆమెకు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఆమె మంచి ప్రవర్తన కలిగి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, తన పిల్లల్ని భక్తి కలిగి పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చుచు పరిశుద్ధుల పాదాలు కడిగి, ఏమండి దైవజనుల పాదాలు కడగవటండి. రెట్టింపు సన్మానం దైవజనులకు చేయాలి. ఎవరికైనా సహాయం అంటే ఆ విధవరాలు కూడా ఇతరులకు సహాయం చేయాలి. ఏమి లక్షణాలు రాశాడండి బైబిల్లో. అని ఇవాళ
అలాంటి పిల్లలు ఉన్నారండి ఇవాళ? అలాంటి వాళ్ళు ఉన్నారా ఇవాళ? సంఘం అలాంటి బిడ్డలను తయారు చేస్తుందా? కుటుంబం అలాంటి బిడ్డలను తయారు చేస్తుందా? కుటుంబం బాధ్యత కలిగి ఉంటుందా? ఏం లేదండి. లేఖనాల్లో ఉన్న సత్యాన్ని నమ్మగలిగిన వాడు లేడు. కంటిన్యూ చేయనా? పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడే వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయబోనుకొనిన వారైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో అది లెక్క. ఇలాంటి లక్షణాలు ఎవరు అయితే ఉంటాయో ఆ విధవరాండ్ర విషయంలో ఆ విధవరాలు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఈ క్వాలిఫికేషన్లు ఎవరిలో ఉంటే వాళ్ళ ప్రార్థన విధవరాల పక్షాన దేవుడి వాద్యమాడి యుద్ధం చేస్తాడు. ఎవరు పడితే వాళ్ళు కాదు. బైబిల్ చదవరు, దేవుని వాక్యంలో ఎవరు రాయబడిందో చూడరు, ఎవడు కాడే వాక్యాన్ని ఊహించుకోవడమే ఎవరిష్టం వాడికి. ఒక విధవరాలంటే ఎవరో వాక్యానుసారంగా సంఘము చూసే విధవరాలు ఎవరో వాక్యంలో రాయబడింది. చూసారండి? చదువునానా? యవనస్తురాలైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. అంటే ఈ విషయంలో సంఘంలో ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయొచ్చు. దీన్ని బట్టి వారు క్రీస్తునకు విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొని తీర్పు పొందిన వారే చూడండి, మొదటి విశ్వాసమును వదిలిపెట్టి అసలు నిబంధన చేసుకోకూడదు. భర్త చనిపోయిన స్త్రీ నేను దేవుని కొరకే బ్రతుకుతానని అసలు నిబంధన చేయకూడదు. చేస్తే ఆమె గనుక తప్పిందంటే, యవనస్తురాలు కాబట్టి తప్పిందంటే క్రమం, ఆమె ఆల్రెడీ దేవుని యొక్క తీర్పులో ఉంది అని అర్థం. చదువునానా? కాబట్టి మరియు వారి ఇంటింట తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదరబోతులను పర్ల జోలికి పోవుటకును నేర్చుకుందురు. కాబట్టి యవన స్త్రీలు, ఇప్పుడు చూడండి, యవన స్త్రీలు వివాహం చేసుకుని, ఇప్పుడు చూడండి, భర్త చనిపోయిన యవన స్త్రీలు ఏం చేయాలా? వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవాలని కోరుచున్నాను. ఒక దైవజనుడి యొక్క ఆశ, కోరిక. ఏమని చెప్తున్నాడు? ఒకవేళ భర్త చనిపోయిన స్త్రీలుంటే మీరు వెళ్ళి దేవుని విడిచిపెట్టినట్టయితే, దేవునితో నిబంధన లేకపోతే మీరు వెళ్ళి చక్కగా వివాహం చేసుకొని మీరు చక్కగా, ఈ రోజున ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పెళ్ళైన వాళ్ళని చేసుకుంటున్నారు. పోయి పెళ్లి కాని స్త్రీలు పెళ్ళైన అతనికి వేరొక భార్య ఉండి పిల్లలు ఉన్నా కూడా వదిలిపెట్టిన వాళ్ళని చేసుకుంటున్నారు. ఇవాళ ఏం బతుకులండి వాళ్ళ. దానికి సోది ప్రసంగాలు ఏదో చెప్పి కథలు కైకట్టి ప్రజల్ని, సంఘాలని మోసం చేస్తూ బతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ భయం ఉందండి? భయం లేదు, పాడలేదు, బరి తెగించున్నారంతే. అందుకనే శత్రువుకి, విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు చక్కగా గృహ పరిపాలన చేస్తూ మరలా వివాహం చేసుకొని బిడ్డలను కనండి. భర్త చనిపోయిన వాళ్ళు ఉంటే 15వ వచనం, ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి అంటే ఆల్రెడీ పౌలు సేవా జీవితంలో ఎంతో మందిని చూశాడు. పౌలయ్య సేవలో చాలా మంది యవన స్త్రీలు ముందుగా నిబంధన చేసుకొని, ఇక నేను దేవుని కొరకే బ్రతుకుతాను, నా దేవుడే నాకు భర్త, నాకు తండ్రి, నాకు దైవం అని చెప్పుకొని నిబంధన చేసుకున్న స్త్రీలు ఎంతో మంది పడిపోయి వాళ్ళు దేవునికి విరోధంగా లేచి నిరంకుశులై వాళ్ళ సొంత నిర్ణయం మీద మనసు మార్చుకొని దేవుని తీర్పులోకి వెళ్ళిపోయి మనసు మార్చుకొని లోక ఆశలు చంపుకోలేక బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పౌలు ఏమంటున్నారంటే, ఆల్రెడీ ఇంతకు ముందు కొందరు త్రావులను తొలగిపోయిన వాళ్ళని సాతాను వెంబడించిన వారైరి. అంటే సాతాను వెంబడించిన వారైరంటే సాతాను వారి హృదయాన్ని రేపి దేవునితో బ్రతకుండా, దేవుని మందిర ఆవరణలో బ్రతకుండా, ప్రార్థన చేసే హన్నాలాగా విజ్ఞాపన చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే సాతానును దాన్ని భ్రమపరచడం వలన మోసగించబడి
వీళ్ళు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమందిని ఆల్రెడీ పౌలు చూశాడంట సంఘాల్లో. 16వ వచనం చదువునానా. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను, జాగ్రత్తగా వినండి, విశ్వాసురాలైన ఏ స్త్రీ ఎంటనైనను విధవరాండ్రు ఉండిన ఎడల. అంటే ఇప్పుడు చూడండి, విశ్వాసురాలైన అంటే స్త్రీల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఆడపిల్లలారా, మీరు ఇళ్లలో విధవరాలు, భర్త చనిపోయిన విధవరాలు ఒకవేళ ఎవరైనా ఉంటే సంఘము నిజముగా అనాథులైన విధవరాలకు సహాయం చేయుటకై దాని మీద భారము లేకుండా, సంఘం మీద భారం లేకుండా ఆమె వీరికి సహాయం చేయాలి. అంటే చుట్టాలు బంధువులు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు, ఆడవాళ్ళు, ఈమె వృద్ధాప్యంలో విధవరాలకి సహాయం చేస్తూ వీళ్ళకున్నటువంటి భారం సంఘం మీద మోపకుండా వాళ్లే తోడయుండి ఈ వృద్ధ విధవరాలకు సహాయం చేయాలంట ఇంట్లో వాళ్ళు. ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుందో చూడండి. ఈ రోజున ఈ జ్ఞానం సంఘాలకి బోధించే కాపరులు ఉన్నారండి. మనం సంఘంలో ఆడవాళ్ళకి చీరలు పెడదాం రండి, ఏంటిది మన పూల దండలేసి శాలువాలు కప్పి సన్మాలు, ఏం పద్ధతులండి అసలు? దేవుని వాక్యం చెప్పిన అర్థాలు వేరు, పరమార్థం వేరు. దీన్ని ఈ లోకరీతి పద్ధతుల్లో మార్చిపాడేసి రకరకాల బోధలు చేస్తూ సంఘాలని మోసం చేస్తూ దోచుకొని బ్రతుకుతున్నారు. ఇప్పుడు బేదవారి లిస్టులో, విధవరాల లిస్టులో ఎవరిని చేర్చాడు? వాక్యం చెప్తున్న సేవకుడు, నీకు బోధ చేస్తున్న దైవజనుడు కూడా ఒక విధవరాలి వలె ఉన్నాడంట. ఆ దైవజనుడు పక్షాన ఎవరు ఉండరండి, ఏకాకి. సత్యవాక్యాన్ని చెప్తున్నటువంటి దైవజనుల మీద యుద్ధాలు చేసి వాళ్ళని చంపడానికి, నోరులు తెరిచి శపించడానికి అనేక మంది బయలుదేరతారు. విధవరాల లిస్టులో ఉన్నటువంటి దైవజనులు కూడా రెట్టింపు సన్మానం చేయమని మాట్లాడాడు. ఇక్కడ విషయం చెప్పనా? 18వ వచనం చదువునానా, లేదా 17-18 కంటిన్యూ చేయి. కాగా బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచవలను. చూడండి, రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలి అని చెప్పిన తర్వాత 18వ వచనం 19వ వచనం ఏమని చెప్తున్నాడు చూడండి. 18వ వచనం చదువునానా. ఇప్పుడు దాని వివరణ చెప్తున్నాడు. రెట్టింపు సన్మానం చేయడం అంటే అర్థం ఏంటో చెప్తున్నాడు. నూర్చెడు ఎద్దుకు మూతికి చెక్కము పెట్టవద్దు. అర్థమైందండి? పనివాడు తన జీతములకు పాత్రులని లేఖనము చెబుతుంది. వీళ్ళు బోధ చేసే సేవకులు వాళ్ళు యోగ్యులు నీ సన్మానానికి. అంటే వాళ్ళు తినటానికి తాగటానికి, మీ సొమ్ము తిని తాగటానికి వాళ్ళకి అర్హత ఉంది. దైవజనుల అవసరాలు తీర్చడానికి, అది పొందుకోవడానికి వాళ్ళకి అర్హత ఉంది అని వాక్యం చెప్తుంది. ఈ రోజున ఎంతవరకు అర్థమైంది అంటారు చెప్పండి? మీకోసం వాక్యం చెప్పి, విశ్వాసం నేర్పి, పాప నుండి శాపం నుండి మిమ్మల్ని విడిపించి కాపాడుతున్న వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చడానికి రెట్టింపు సన్మానం. చూడండి, ఒకటి కాదు, డబల్. అవసరమైనప్పుడల్లా మీరు ప్రతి అక్కర అవసరాలు మీరు తీర్చండి అని రాయబడింది. మూతికి చిక్కం పెట్టమాకండి. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ తిండికి జరగకుండా ఆత్మాకండి. వాళ్ళ లేని దరిద్రత వాళ్ళ అవసరాలు తీర్చకుండా అడ్డం పడకుండా ఉండమాకండి అని రాసింది. మూతికి చిక్కం పెట్టొద్దు. ఎద్దు కష్టపడి దున్నిద్ది, ఎద్దు కష్టపడి నీకు పంటను ఫలింపజేసేటట్టు చేస్తుంది. ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని మనందరం కూడా నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే విధవరాండ్రుల గురించి, అనాథులను గురించి, మీకు వాక్యం చెప్పే దైవజనులను గురించి ఎంత స్పష్టంగా రెట్టింపు సన్మానం చేసి వారిని ఆదుకోవాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. అలాగున సంఘం, అలాగున కుటుంబాలు ఎలా ఉండాలో స్పష్టంగా దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఈ రోజున మనం ఎంత ధన్యులు. ఈ విషయాలన్నీ దేవుడు మనకు చక్కగా నేర్పాడు. మనం ఎంత ధన్యులు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఒక తీర్మానం చేసుకోండి, ఒక నిర్ణయం తీసుకోండి. అయ్యా, నేను పరిశుద్ధ సంఘములో విధవరాండ్రును నేను సన్మానించి వారిని అక్కరలో ఆదుకునేవాడిగా, అలాగే నాకు వాక్యం చెప్తున్న దైవజనులను
నేను రెట్టింపు సన్మానంతో సన్మానించినట్లుగా నేను దేవుణ్ణి దిక్కుగా చేసుకొని ఆధారపడుతున్న దైవజనులను కాపాడుకోవడానికి, నీతివంతులను కాపాడుకోవడానికి కృపనివ్వండి అయ్యా అని మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ఇదేనా మా నాయన నీ వాక్కును ఆత్మను పంపి ప్రభా మీరు మాతో ఎంతో స్పష్టంగా మీరు మాట్లాడారు. విధవరాలి కొరకు ప్రభా నీ దృష్టిలో సంఘము ఎలా ప్రవర్తించాలి, విధవరాలి కుటుంబం ఎలా ప్రవర్తించాలి, మా నాయన యవ్వన విధవరాళ్ళు తిరిగి మరలా ఎలా వివాహం చేసుకోవాలి, కుటుంబం జీవితం చేయాలని 3 విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. బిడ్డలందరికీ మాకు గ్రహింపు కలిగే విధంగా మీరు జ్ఞాపకం చేస్తూ మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి, విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి కాపాడి రక్షించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.